అయింది. రాధ ఇప్పుడు నా బాధ్యత. తన లక్ష్యానికి నేనో దారి కావాలనుకున్నా. పట్టుపట్టి పీజీలో చేర్పించా. తిరుగుళ్ళు, గొడవలు మానేసి నేను ఐటీ కోర్సులో చేరా. తన పీజీ పూర్తయ్యేలోపు నేను స్థిరపడాలన్నది లక్ష్యం. కానీ ఈలోపే వాళ్ళింట్లో పెళ్లి చూపులన్నారు. నా కోసం 3 సంబంధాలని నో చెప్పింది. తర్వాత నాకో మంచి ఉద్యోగం వచ్చింది. సంతోషంగా వెళ్ళి వాళ్ళింట్లో చెప్పా. నా ఉద్యోగం, జీతం, హోదా, మా కుటుంబం వివరాలు చెబుతుంటే వాళ్ళు మొహంలో వెలిగిపోయాయి. ఆఖర్న కులం చెప్పగానే రంగులు మారాయి. మాకు కొంచెం సమయం కావాలి అంటూ నసిగారు. నాకు విషయం అర్థమైంది. మౌనంగా బయటికొచ్చా. కొద్ది రోజులకే హడావిడిగా తనకో సంబంధం ఖాయం చేశారు. ఎంతో బతిమాలా, కరగలేదు. రాధది నా మాటే. కావాలనుకుంటే మేం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగలం. పారిపోయి పెళ్లి చేసుకున్నా ఆపేదెవరు? అయినా అలా చేయడం భావ్యం కాదనిపించింది. తను నాతో వచ్చేస్తే తనకి ఇంటి తలుపులు శాశ్వతంగా తెరుచుకోవు. నేను